అందరం కూడా ఇంటింటికి వెళ్ళి వాటిని కలిసి మనందరం కూడా నేను కూడా అనేక గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వాటిని కలవడం జరిగింది. మీరు ఎవరైతే టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతా ఉన్నారో ఈ ప్రభుత్వం టీచర్స్ కి ఎప్పుడు కూడా అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలాగా మనం టీచర్స్ తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టలేదు. అదేవిధంగా వాళ్ళ చేత టీచర్ పాఠాలు చెప్పాల్సిన టీచర్ తీసుకొచ్చి మనం నాడు నేడులో వాళ్ళ చేత పనులు చేయించి ప్రజలు మనం పెట్టట్ల. టీచర్స్ కి పూర్తిగా మనం స్వేచ్ఛగా పిల్లలకి విద్య చెప్పడానికి కోసమే టీచర్స్ వాడతాం. ఆ గవర్నమెంట్ లాగా బ్రాంచ్ షాప్ దగ్గర బాత్రూమ్ చుట్టూ తీసుకొని మనం బిల్డింగ్స్ కాకుండా నాడు నేడులో వాళ్ళని ప్రజలు పెట్టి ఏ వృత్తితో టీచర్ చెప్పాల్సిన వృత్తిని పక్కన పెట్టి ఇంకో వృత్తి అప్పచెప్పాం. ఆ టైప్ ఆఫ్ పనులు మనం ఏం చేయాలి? మనం ధైర్యంగా ఓటర్ దగ్గరికి టీచర్స్ దగ్గర కానీ ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన 7 నెలల్లో మనం ఏం చేసామని చెప్పే ధైర్యం మనం ఉంది. పెన్షన్స్ ఉంది. మనం దాదాపు 3,000 పెన్షన్ 4,000 ఒకేసారి చేశాం. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేశాడు కదా. 3,000 ఎన్ని సంవత్సరాలు చేశాడు? 4 సంవత్సరాలు పట్టింది. మనం ఏం చేసాం? 1000 నుంచి మనం 2,000 చేసాం. వాడు ఏం చేశాడు? ఆ 1000 నుంచి 2,000 చేసిన కూడా మేము పెట్టామని చెప్పుకున్న పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నాడు. మనం అట్లా చెప్పట్లేదు కదా. ఏదైతే చేస్తామని చెప్పామో అదే చేసి చూపిస్తాం. కాబట్టి చాలా చెప్పుకున్నాయి కాబట్టి ఒకే రోజు అన్నీ చేయడం. ఇప్పుడు మనం పెన్షన్స్ పే చేసాం. దాదాపు 64 లక్షల పెన్షన్స్ మనకు ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్స్ మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ పూజ చేసిన అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా 5 సంవత్సరాల తర్వాత మనం ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ద్వారా మనం భోజనం పెడతాం. మనం ఏదైతే చెప్పినా అది చేసాం. ఈ మధ్య గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. మనం ఆ రోజు ప్రామిస్ చేసాం. ప్రతి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం. అవన్నీ కూడా ఇస్తున్నాం. ఇస్తా ఎక్కడన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ప్రాబ్లం వచ్చేసరికి ఇమీడియట్ గా ఎవరో చేయమని చెప్పినాం. ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం 7 నెలల్లో ఏదైతే చేయగలుగుతామో అన్ని కూడా చెప్పి చేస్తున్నాము. అప్పుడు మిగతా అన్ని కూడా తొందరలోనే మనం ఇది కూడా చేస్తామని చెప్తున్నాం. రైతులకు ఉపయోగిస్తామని చెప్తున్నాం. అట్లానే పిల్లలకు